ఈరోజు కాలభైరవ టెంపుల్, మణిమందిర్ భాగంగా సంకట విమోచన హనుమాను, అలాగే సంకట విమోచన హనుమాన్, మృత్యుంజయ టెంపుల్, ఇలా ఐదు దేవాలయాలు, కాలభైరవునితో పాటుగా 5 దేవాలయాల దర్శనార్థం మేము ఒక ఆటో మాట్లాడుకొని 1000 రూపాయలకు కుదుర్చుకొని వెళ్ళామండి. 5గురం కూర్చోవచ్చు, కానీ 4గురం అయ్యాము. 8 మంది అయ్యేసరికి 2 ఆటోలు పట్టుకొని వెళ్ళాము. కాలభైరవుని టెంపుల్కి వెళ్ళినప్పుడు ఎక్కడైనా సరే మనకేం పెద్దగా టికెట్లు ప్రత్యేక దర్శనాలంటూ లేదు. తోచిన చోట మనకు తోచినంత దక్షిణ వేసుకోవడమే. కాకపోతే ఇక్కడ ఏంటంటే దర్శనం అయిన తర్వాత, స్వామివారి దర్శనం అయిన తర్వాత పక్కన మనకి నలదారాలు కడుతుంటారు. చక్కగా వాళ్ళకి మనము తోచిన దక్షిణ ఇస్తే మనకి రక్షణ కడతారు, దండిస్తారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నెమలికలతో ఉండేటువంటి దండంతో మనకి దండిస్తారు. అంటే అది ఏంటంటే మన దగ్గర మన పైన ఉన్న చెడు అలాంటివి ఏమన్నా ఉంటే, దృష్టి దోషాలు ఉంటే పోతాయి. అలాగే మేము నల్లదారాలు కూడా, కాశీ దారాలు తెచ్చుకున్నాము ఇక్కడ నుండి పిల్లలకు ఇంటికి రక్షగా కట్టుకోవడానికని. ఇక్కడ మంచి దర్శనం అయితే అయింది. అలాగే ఇంకొకటి ఏంటంటే మనం దీపారాధన కూడా చేసుకోవచ్చు, కాకపోతే ఇంకా నూనె అది తీసుకెళ్తే చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే సంకట విమోచన టెంపుల్ ఒకటి, అక్కడ కూడా చాలా బాగుంది, పవర్ఫుల్ టెంపుల్ ఆంజనేయ స్వామిది, అదొకటి చేసుకోండి ఖచ్చితంగా. ఇది దండపాణి టెంపుల్ అండి. ఇక్కడ కూడా అభిషేకం చేసుకోవచ్చు. చక్కగా అమ్మవారు జగన్మాత ఉన్నారు, దర్శనం చేసుకోవచ్చు. ఏమీ డిమాండ్ చేయట్లేదు. దక్షిణ ఇచ్చాము, ఒక 20 రూపాయలు ఇచ్చాము అంతే, ఎక్కువ కూడా ఏమి ఇవ్వలేదు. మనకి చక్కగా తీర్థం ఇస్తున్నారు. ప్రసాదం అని కాదు కానీ తీర్థం. అన్ని చోట్ల తీర్థ ప్రసాదాలు అంటూ ఏమీ లేవు. తీర్థం అవసరం తీర్థం తీసుకోవచ్చు. ఇక్కడ కూడా ఒక 2-3 ఆలయాలు ఉన్నాయి. అయితే కాలభైరవుడికి పక్కనే దండపాణి ఆలయం ఉంటుంది. ఇవి 2 చూసుకున్న తర్వాత మేము మళ్ళీ మృత్యుంజయ టెంపుల్, మృత్యుంజయ టెంపుల్లో కూడా చాలా మంది మృత్యుంజయ జపం చేయించుకుంటున్నారు, హోమం చేయించుకుంటున్నారు. ఎవరిష్టం వాళ్ళది. మనం ఒక బాటిల్ తీసుకెళ్ళాలి, అక్కడ అమ్ముతారు కూడా, 10 రూపాయలకు ఒక బాటిల్ అమ్ముతారు. ఆ బాటిల్ కొనుక్కొని ఆ లోపల బావి ఉంటుంది, బావి నీళ్ళు ఇస్తారు. ఇక్కడే ఎదురుగానే 10 రూపాయలకి ఒక గ్లాసులో పంచామృతాలు, ఇక వాళ్ళు చెప్తారు పంచామృతం అని, పాలు కొంచెం నీళ్ళు వేసిస్తారు అభిషేకం చేసుకోవడానికి. అవి లోపలికి తీసుకెళ్ళిస్తే లింగం మీద పోసి ఆ మృత్యుంజయుని మీద అభిషేకించి మనకు అక్కడ తీర్థం కూడా ఇస్తారు. అందులో ఉన్నటువంటి పూల దండలు కూడా వేసుకోవచ్చు. అక్కడ కూర్చొని ప్రశాంతంగా ధ్యానము అది చేసుకుంటున్నారు, జపం చేసుకుంటున్నారు. నేను కూడా కాసేపు మృత్యుంజయ మంత్రం చదువుకున్నాను. ప్రశాంతంగా ఉంది. దర్శనం మాత్రం కొంచెం సిస్టమేటిక్గా లేదు. ఇక్కడ వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు అందరూ అందులో ఉండే వెళ్తుంటారు. ప్లస్ లోకల్ వాళ్ళకు డైరెక్ట్ దర్శనం అంట, వాళ్ళకు ఒక సిస్టమ్ లేదు. అదొక్కటి మాత్రం ఉంది. కాకపోతే పొద్దున్నే వెళ్తే చక్కగా ప్రశాంతంగా దర్శనం చేసుకొని రావచ్చు. లోపల కూడా ఇంకా చాలా ఉపాలయాలు ఉన్నాయి, అవి కూడా దర్శించుకొని నీళ్ళు వాళ్ళు ఇచ్చే ఆ బావి నీళ్ళు మనం తాగి మనం మళ్ళీ బాటిళ్ళలో తెచ్చుకోవచ్చు. మన పిల్లలకు, మన ఇంట్లో వాళ్ళందరూ తాగించుకోవచ్చు. మంచిది కదా, అందుకని చెప్పేసి ఇక్కడే నేను చాలాసేపు కూర్చున్నాను. ఇది అయిన తర్వాత మళ్ళీ అక్కడి నుండి సంకట విమోచన హనుమాన్ టెంపుల్కి వెళ్ళాము. ఈ 3 దగ్గరే ఉన్నాయి. ఇవన్నీ చూసుకొని మళ్ళీ వెళ్ళిపోయాము. చూడండి, దర్శనం అయ్యాక అక్కడ హాల్ లాగుంది పక్కన, చాలామంది పండితులు కూర్చొని జపం చేసుకుంటున్నారు, హోమం చేసుకున్న వారు హోమం చేసుకుంటున్నారు. అలాగే కొంతమంది తీసుకొచ్చి ఇక్కడ కూర్చున్న వాళ్ళకు సమర్పించుకుంటున్నారు. అంటే మాలాంటి వాళ్ళు యాత్రికులు వాళ్ళు అనుకుంటారు, లేదా ఇష్టం తోడిస్తారు. కానీ ఇక్కడ కూర్చున్న పండితులందరికీ ఒక 5 అట్లా 9 అలా తెచ్చుకొని సీరియల్గా ఒక్కొక్కటి చొప్పున ఇచ్చుకుంటున్నారు. ఎవరికి నచ్చిన వాళ్ళకి నేనేంటో అంటాను కానీ దేవుడు దయ వల్ల మళ్ళీ ఒకసారి శ్వాసపడడానికి వస్తే ఒక 5 కన్నా ఇస్తాను. చాలాసేపు కూర్చొని నేను కూడా
ఓం త్రయంబకం యజామహే సుగంధిం. ఇక్కడికి వచ్చేసరికి వచ్చే మంత్రం కూడా నేను మర్చిపోయినట్టు, మళ్ళీ గూగుల్లో సెర్చ్ చేసి తీసుకొచ్చుకొని చదువుకుని 2 సార్లు చదివేసరికి మళ్ళీ కౌంట్ అయితే ఏం లేదు. ఓం త్రయంబకం యజామహే సుగంధిం చదివాను. అలా జపంలాగా కూర్చొని మనం ఒకవేళ 2,000 రూపాయలంట మనం హోమం ఎందుకంటే మనకు టైం ఉండదు ఈ హడావుడిలో, మనకి ఎందుకంతా ఇది అని. ఎక్కడ చూసినా కుక్కలండి, పొద్దంతా పడుకుంటాయి, రాత్రంతా తిరుగుతుంటాయి. కానీ ఎవరిని ఎక్కడ కరిచినట్టు కానీ, పైకి వచ్చినట్టు కానీ, హాని చేస్తున్నట్టు కానీ కుక్కలు ఎక్కడ కనిపించలేదు. అలాగే జనాలు కూడా కుక్కల్ని దైవంగా భావిస్తున్నారు కాబట్టి అవి కూడా సైలెంట్గా ఉన్నాయి అనిపిస్తుంది నాకైతే. ఎక్కడ చూసినా ఉన్నాయి, ఎక్కడ చూసినా అవి. అంటే కాశీ క్షేత్రం అంటేనే ఇంకా ఆయనది కదా, కాలభైరవుడి అంటారు కాబట్టి కాలభైరవుడు అంటే ఆయనే కదా ఆ ఉద్దేశం అనుకుంటా. ఇంకా లోపలికి ఈ మృత్యుంజయ టెంపుల్కి లోపలికి కనుక వస్తే చాలా ఉపాలయాలు ఉన్నాయి. ఇక్కడంతా బావి నీళ్ళు, ఆ బావి నీళ్ళు చేది. అక్కడ ఏమైనా డబ్బులు తీసుకున్నారా? డబ్బులు కూడా ఏమీ లేదండి, రూపాయి కూడా వాళ్ళు ఏమి అడగలేదు, మనం ఇవ్వలేదు. చక్కగా వాళ్ళే చేది పోస్తున్నారు. అదొక సేవ కింద వాళ్ళు అనుకుంటున్నా. 2 మనుషులు సేవ పర్పస్ చేది మనకు చక్కగా ఇస్తున్నారు. తాగిన వాళ్ళకి తాగినట్టుగా ఇస్తున్నారు. అలాగే బాటిళ్ళలో పోసి తీసుకొచ్చుకునేటట్టు అలా కూడా ఉంది. మంచి అవి టేస్టీగానే ఉన్నాయి. నీళ్ళు కూడా తేటగా ఉన్నాయి, ఉప్పుగా అట్లా ఏమీ లేవు. మంచి నీళ్ళు చాలా బాగున్నాయి, చాలా మంచిది అటు ఆరోగ్యరీత్యా తాగితే. కాశీకి వస్తే మాత్రం తప్పకుండా సందర్శించాల్సిన క్షేత్రము ఈ మృత్యుంజయ దేవాలయం అండి. ఓకేనా. ఇక్కడే మాకు ఒక ఆవిడ ప్రసాదం కింద లడ్డూలు ఇచ్చింది అందరికి. ప్రసాద్ లేలో భయ్యా, ప్రసాద్ లేలో భయ్యా అనుకుంటూ అక్కడ ప్రసాదం తీసుకొని తిన్నాము. నా వీడియో ఏంటంటే నేను ఎడిట్ చేయడానికి నాకు అవ్వట్లేదు ఇక్కడ. కొంచెం ఈ జనాల మధ్యన ఒక్కోసారి మళ్ళీ వాళ్ళని అబ్జెక్షన్ చేస్తారో ఏమో అనే ఉద్దేశంగా హడావుడిగా తీయడం అయ్యింది. కొంచెం అటు ఇటుగానైతే ఉంది. మీరు నా వాయిస్ ఒకటి అర్థం చేసుకోండి అంతే. టెంపుల్ని నేను క్లియర్గా మీకు చూపిస్తున్నట్టుగా అయితే నాకు అనిపించట్లేదు, ఎందుకంటే అక్కడ విశేషాలు మాత్రం చెప్తున్నాను. ఎంత అయినా ఎన్ని చూసినా ఇంకా ఎక్కడో మిస్ అవుతూనే ఉంటాము, ఇంకా చెప్పాల్సింది ఎంతో ఉండనే ఉంటుంది. కాకపోతే నాకు తోచినట్టుగా చెప్పుకుంటూ వస్తున్నానండి. చూడండి, మొత్తం ఎక్కడ చూసినా శివాలయాలు, శివలింగాలు, అమ్మవారు అంతే. ఎక్కడ చూసినా అంతే. ఆ నీళ్ళే చేతిలో పట్టుకొని ఆ తర్వాత మణిమందిర్కి వచ్చాం. ఇది మణిమందిర్. ఈ మణిమందిర్ చాలా బాగుంది. ఇక్కడ కనిపించాయండి మన దగ్గర ఉన్నటువంటి కార్లు, టెంపోలు అలాంటివి. అంటే ఎక్కడ రోడ్ల మీద అంత ఇదిగా తిరిగేటట్టుగా ఉండవు. మెయిన్ రోడ్స్ అంటేనే వెహికల్స్ నడుస్తాయి తప్ప ప్రతి గల్లీలో ఆటో వెళ్ళడమే కష్టం అండి. అంత స్కూటీలు, సైకిళ్ళు, ఇవి రష్, అంత ర్యాష్ డ్రైవింగ్ అంతే, సింపుల్గా ఉంటాయి. ఇక్కడ గోశాల ఉంది మణిమందిర్లో. ఆలయం చాలా పెద్దగా ఉంది. కోటి లింగాలు ఉంటాయంటారు కానీ కోటి అని కాదు, కానీ మరి లింగాలు అయితే ఎక్కువ ఉన్నాయి. కోటి లింగాలు అంటున్నారు, ఏ లెక్కన అంటున్నారో నాకైతే తెలియదు. మొత్తానికైతే గోశాల చాలా పెద్ద గోవు ఎద్దు మోపురం ఇంత ఎత్తున ఉంది. మంచిగా అక్కడ చూస్తుంటే ప్లేస్ కూడా నీట్గా ఉంది. చాలా టెంపుల్స్ ఉన్నాయి, చాలా పెద్ద ఆలయము. ఇది కనిపించే మొక్క, కనిపించే చెట్టు కదంబ పూలు, లలితా మాతకి ఇష్టం కదంబ వృక్షం ఇక్కడ ఉంది. అమ్మవారికి చాలా ఇష్టం. రాలేవి మా వాళ్ళు కొంతమంది తెలియని వాళ్ళు, కాదు అవి పండ్లు అంటున్నారు. కాదు, అది కదంబ పుష్పము ఇట్లా ఉంటదని చెప్పారు. అవునా ఇట్లా అంటున్నారు. అవును అట్లాగే ఉంటదని చెప్పారు. లోపలికి వెళ్ళాము. ఇక్కడ కూడా టికెట్ కానీ ఏదీ లేదు, ఎక్కడ దర్శనం లేదు, టికెట్ లేదు. ప్లస్ ఫోన్ కూడా లోపల తీసుకెళ్ళచ్చు. ఫోన్ మాత్రము కాలభైరవం టెంపుల్కి తీసుకెళ్ళాం. సంకట విమోచన టెంపుల్కి మాత్రము తీసుకెళ్ళద్దు. అక్కడ చెకింగ్లు బాగున్నాయి. కాకపోతే ఫోన్ అక్కడ లాకర్ ఉంటుంది, ఫోన్ అక్కడ పెట్టుకోవచ్చు. ఇక మిగతా వీటికి ఓకే వెళ్ళొచ్చు, ఫోన్ పట్టుకొని వెళ్ళొచ్చు, ఏం అబ్జెక్షన్ లేదు.
చక్కగా లోపలంతా నేను ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకున్నాను. ఎదురుగా పెద్ద నంది ఉన్నారు, నంది వాహనుడు. శివయ్యకు ముందు నంది కంపల్సరీ కదా, నంది వాహనుడు ఉన్నాడు. ఈ టెంపుల్ కూడా వీళ్ళు మరి ఇస్కాన్ వాళ్ళు కట్టినట్టుగా ఉంది, అలాగే అనిపించింది నాకు. చక్కగా పాలరాతితో చక్కగా ఉంది. లింగాలన్నీ నీట్గా అభిషేకం చేసి పూలమాలలు అలంకరించి చాలా చక్కగా ఉంది. ఇలాగే లోపలికి వెళ్ళిపోయాము. మొత్తం దర్శనం చేసుకుంటూ వీడియోలు చేసుకుంటూ వచ్చేసాము. చూడండి లోపలంతా జనాలు, ప్రతి వాళ్ళ చేతుల్లో ఫోన్లు, ఇంకా ఆ ఫోన్తో వీడియోలు, ఫొటోసు. మా బ్యాచ్ అంతా ఇక్కడికి చూసిన వాళ్ళు ఒక ఏరియా, కొంతమంది ఒక ఏరియా పోతున్నారు. అంటే మేము ఒక 25 మెంబర్స్ మేము బయలుదేరాము ఈ యాత్ర. ఇంకా ఒక జట్టుగా 7-8 మంది ఒక జట్టుగా అట్లా వెళ్తున్నాము. ఒక్కొక్కరు ఇదివరకు వచ్చిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు చూడని ప్రదేశాలు చూస్తున్నారు. మేము ఫస్ట్ టైమే కాబట్టి మేము ఇక దాదాపు అన్నీ కవర్ చేద్దాం, అంటే అన్నీ అసలు చేయము, కొంతవరకైనా చూద్దామనే ఉద్దేశంగా ఒక జట్టుగా ఏర్పడి మేము ఆటోలు మాట్లాడుకొని బయలుదేరాం. ఇదే మన మందిర్ చూడండి, చాలా అడుగడుగు కూడా చక్కగా ఉంది. ప్రతి ఒక్క మందిరం ఏంటి, ఇక్కడ అన్నపూర్ణాదేవి, మన శివయ్య గరిటె ఉంది చూసారా, అన్నపూర్ణాదేవి చేతిలో. అది స్ఫటికలింగం జూమ్లో తీయడానికి లేకుండా అయిపోయింది నాకు వీడియో. మరి ఎడిటింగ్ కూడా నాకు అంత సరిగ్గా రాదు. ఇంకా ఫోన్ తర్వాత ఎడిట్ చేద్దామన్నా కూడా ఇంటికి వెళ్ళాక ఎడిట్ చేద్దాం నెమ్మదిగా అనుకుంటే మనము ఇప్పుడు నాకు ఫోన్ హ్యాంగ్ అయ్యి ఇంకా మిగతా వీడియోలు ఫోటోలు తీయడానికి ఉండదు. కాబట్టి యాజ్ ఇట్ ఈజ్గా నేను అప్లోడ్ చేసేస్తున్నాను. ఏ ఒక్కరికైనా నా ఈ వీడియో వీళ్ళకు అంటే ఉపయోగపడిందంటే ఐఎమ్ సో హ్యాపీ. ఎందుకంటే ఫస్ట్ వచ్చిన వాళ్ళు కొంచెం కన్ఫ్యూజన్లో ఉంటారు కదా, మేమైతే చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాము. ఎన్నో యాత్రలు తిరిగాము కానీ కాశీ అనేసరికి ఎందుకో కొంచెం జనాలు కూడా చాలా భయపెట్టారు, ఇలా ఉంటుంది అలా ఉంటుంది అది ఇదని చెప్పి. అంత చెప్పినట్టుగా ఏం లేదు, కాకపోతే ఏంటంటే జాగ్రత్తగా ఉండాలి, ఫోటోలు కొంచెం మంచి తప్పిపోతారని అదని ఇదని అన్నీ ఇట్లా చాలా చెప్పారు. కానీ అంత సీన్ అయితే ఏం లేదు. ఎందుకంటే ఒక్కసారి చూసినామంటే దాదాపు వెళ్ళచ్చు. కొంచెం గల్లీలలో మాత్రం నన్ను కూడా గల్లీలలోనే ఇబ్బంది. ఏ చిన్న సందులు ఉంటాయి అన్నట్టు, ఏ సందులకైతే వెళ్ళిపోతాము అనేది అనుకోవడం. ఫోన్ ఉంటే ఒకరికొకరు ఫోన్లు చేసుకొని ఎక్కడైనా ఆగొచ్చు, చూసుకోవచ్చు. కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా కొత్త ప్లేస్ అంతా ఒకటే, కాకపోతే ఇది ఏంటంటే కొంచెం ఇరుకుగా ఉంటుంది కాబట్టి భయపెట్టిస్తారు, భయపడతాం అంతే తప్ప ఇంకేం లేదు. తిరుపతిలో కూడా అంతే కదండి, ఎక్కడైనా మిస్ అయితే మనం ఇది కాదా, అదంతే. యాత్ర అంటేనే అంత రకరకాల వాళ్ళు, రకరకాల మనుషులు. ఇంకా ఇక్కడ తెలుగు వాళ్ళు మనకు చాలా మంది కనిపిస్తుంటారు, ఎవరినైనా అడగచ్చు, ఒకరికొకరు హెల్ప్ చేసుకోవచ్చు. బాగానే ఉంది. నా కెమెరా కూడా, నా ఫోను కొంచెం గుడ్డిగానే వచ్చింది అక్కడక్కడ, ఏదో ప్రాబ్లం. నేను అవన్నీ చూసుకోకుండా గబగబా తీసుకుంటూ వెళ్ళిపోయాను. ఎందుకంటే ఇది క్యాచ్ చేసుకోవాలి, మనము తెలియని వాళ్ళకి తెలియచేద్దాము అనే ఉద్దేశం అంతే తప్ప ఇంకా దీన్ని నేను ఏదో అనుకుంటే కానీ సాధ్యమైనంత వరకు కవర్ చేద్దామన్న ఆలోచనతో ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూనే ఉన్నాను. ఆపి మనం ఇంకా దాన్ని ఏదో క్లియర్ చేద్దాము అది అనుకుంటే అంత అవ్వదు. సాధ్యమైనంత వరకు వీడియో కవర్ చేయాలి, ఆ తర్వాత చెప్పి అప్లోడ్ చేయాలి అని. అయితే నేను వచ్చేటప్పుడు ఒక బుక్కు పెన్ను తెచ్చుకున్నా అండి, విశేషాలు రాసుకుందామని. కానీ దానికంటే ఇలా ఎప్పటికప్పుడు వీడియోస్ చేసుకోవడం బెటర్ అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు బుక్ రాసే అంత టైం కూడా లేకుండా అయిపోయింది. ఈ చిన్న ఆటలలో రాయలేదు, అందుకనే ఇంకా నేను ఇదంతా వద్దు అని చెప్పి ఎప్పటికప్పుడు ఫోన్లో అప్లోడ్ చేసేస్తున్నాను. నేను వీడియోసే అప్లోడ్ చేసేస్తున్నాను. ఇది లాంగ్ అయినా సరే స్కిప్ చేయకుండా చూడండి సాధ్యమైనంత వరకు. బాగుంది, మణిమందిర్ టెంపుల్ చాలా బాగుంది. నాకు తెలిసి ఇది ఇస్కాన్ వాళ్ళది అనిపిస్తుంది, అందుకే అదొక అంటే ఆ శైలి వేరే ఉంటుంది, ఇస్కాన్ వాళ్ళది వేరే ఉంటుంది. ఇక్కడ ఇస్కాన్ టెంపుల్ కూడా ఉందట, బిర్లా టెంపుల్ ఉందట అడుగుతున్నారు. అంటే మా దగ్గర కూడా ఉందిలే, అక్కడ చూస్తాము. ఇక్కడ లేని చూస్తే మన దగ్గర దొరకని ఆలయాలు అవి చూడాలి, ఇక్కడ ఏవైతే విశేషమో అవి చూస్తే బెటర్ కదా అనిపించింది. మనకు బిర్లా మందిర్, ఇస్కాన్ టెంపుల్ అన్నీ మన హైదరాబాద్లో ఉన్నాయి, అలా కాదు. ఈయన
ఇవన్నీ హిందీలో రాసి ఉన్నాయండి. రామానుజాచార్యులు అనుకున్నాను కాదు. చూడండి లింగాలు చూడండి. పైన నల్లరాయి మరి గ్రానైట్ అంటారా ఏమంటారో తెలియదు నాకు. కింద మాత్రం పాలరాతితో ఉంది, పాలపట్టం పాలరాతితో ఉంది. ఇక మెయిన్ ఈ మణిమందిర్లో అసలైన శివయ్య ఇక్కడ ఉన్నాడు. ఈ శివయ్య దర్శనానికి అభిషేకం కోసం అందరం లైన్ కట్టాము. అక్కడే ఒక పెద్ద నల్ల డబ్బా పెట్టారు, అందులో నీళ్ళు వస్తున్నాయి, పైప్ వేసి ఉంది, రాగి చెంబులు ఉన్నాయి చాలానే. ఆ రాగి చెంబుతో నీళ్ళు తీసుకొని అభిషేకం చేసుకోవచ్చు. ఫోన్ కూడా మనం ఎంత ఫొటోస్ వీడియోస్ తీసినా కూడా ఎవ్వరు ఏమీ అబ్జెక్షన్ చేయట్లేదు. అక్కడ ఒక కెమెరామన్ కూడా ఉన్నాడు. వీడియోస్ తీయించుకోండి అమ్మా, ఫొటోస్ తీయించుకోండి అమ్మా అని అడుగుతున్నాడు. అప్పటికప్పుడు 5 minutesలో ఫోటో ఇస్తా అంటున్నాడు, కానీ అవి తెచ్చి ఎక్కడ పెట్టుకుందాం అన్న ఉద్దేశంలో తీయించుకోలేదు. ఇదండి ఈరోజు మా యాత్ర విశేషాలు. మా వారు అభిషేకం చేస్తున్నారు, నా తెలిసింది నేను మొదలే చేసుకున్నాను. మా బ్యాచ్ అంతా ఉన్నారు. ఇంకా వాళ్ళందరూ నన్ను ఇటు నుండి తీయవా అటు నుండి తీయవా వీడియో అని అంటున్నారు. సాధ్యమైనంత వరకు కవర్ చేశాను. అందరికీ మాకు కాలభైరవం టెంపుల్లో పూలదండలు ఇచ్చారు. మేమందరం మెడలో వేసుకున్నాం. మా బ్యాచ్ మొత్తం అభిషేకం చేసి మా వారికి వచ్చేస్తున్నారు. అక్కడ లింగంకు శివలింగంకు వేసిన పూలదండలు కూడా అటు పక్కన ఒక కుప్పలాగా పెట్టారు. మరి ఇలాగే అందరికి ఇస్తారనుకుంటా. ఇక్కడైతే ఏమి ఇవ్వలేదు, లేకపోతే మరి ఎలా ఉంటుందో ఏంటో. ఎక్కడ చూసినా పువ్వులు పూలదండలు. చక్కగా నిన్న శివరాత్రి సందర్భంగా అంతటా పూల అలంకరణ బాగుంది. దాదాపు అందరినీ నేను వీడియోలో కవర్ చేశాను. మా గ్రూప్లో అయితే ఎవరైతే వచ్చారో వాళ్ళందరినీ కవర్ చేశాను. దాదాపు అందరి ఫోటోలు వీడియోస్ తీశాను, కానీ ఫుల్గా రావట్లేదు. ఎందుకు ఏంటి అని నాకు డౌట్. ఎవరికైనా తెలిస్తే చెప్పండి కామెంట్లో. నెక్స్ట్ వీడియో ఫుల్గా తీస్తాను. మరి ఎందుకు ఇలా వస్తుంది ఏంటి నాకు తెలియదు. ఈ దర్వాజా చూడండి, మణిమందిరుడు డోరు, వినాయకులు, స్వస్తికులు, ఓం వచ్చింది, కింద త్రిశూలాలు, పెద్ద డోర్ అండి, చాలా పెద్దగా ఉంది, బాగుంది, మంచిగా నీట్గా ఉంది. టెంపుల్ కూడా చాలా బాగుంది. బయట కూడా సంకటమోచన్ మందిర్. ఫోను వద్దు అంటే కొంచెం ఇబ్బంది అయ్యేది, కానీ ఫోన్ ఇబ్బంది ఏం లేదు. మంచి చక్కగా అందరం ఫోటోలు తీసుకుని బయలుదేరాము. ఇది సంకట విమోచన హనుమాన్ టెంపుల్కి వెళ్తున్నాము. ఇక్కడ ఏంటి, ఇక్కడ లాకర్ ఉంది, లాకర్లో వేసుకున్నాము ఫోన్. దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము. అయితే ఇక్కడ ఏంటంటే 12 గంటలకు గేటు మూసేస్తారంట, అంటే దర్శనాలు నిలిపివేస్తారు. కాబట్టి ఉదయం 12 గంటలకు లోపు వెళ్ళిపోవాలి. మనం లోపు దర్శనమే బయటకు